హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, ఈరోజు అయితే ఉప్పు మిరపకాయలు సమ్మర్లో అయితే చాలా బాగుంటాయండి. ముందుగా మిర్చి నేను 1 కిలో తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో గరుకులు ఉప్పు, జీలకర్ర, ఇంగువ 3 వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా కొట్టుకోవాలండి. ఇప్పుడు మిర్చిని చాక్తో కానీ లేకపోతే పినిసూతో కానీ ఇలా గీత గీసేసి దాని లోపల ఈ పౌడర్ అంతా వేసుకోవాలండి. ఒకవేళ అయిపోతే మళ్ళీ మీరు పౌడర్ పట్టుకోండి. చాలా మటుకు మజ్జిగ మిరపకాయలు పెట్టుకుంటారు కదా, మజ్జిగ కొందరికి నచ్చదు, స్మెల్ వస్తుంది ఒకలాగా. అందుకని ఇలా ఉప్పు జీలకర్ర వేసుకొని ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటారు. సేమ్ టేస్ట్ అండి, భలే ఉంటుంది. ఈ ఉప్పు జీలకర్ర వల్ల టేస్ట్ మారుతుంది. ఇంగు వల్ల అయితే ఫ్లేవర్ చాలా ఉంటుంది. లోపల ఏమైనా కొద్ది కారం ఉన్నా అణిగిపోతుందండి. మనము ఈ ఉప్పు మిరపకాయలకు మాత్రం కారం ఉండే మిర్చి తీసుకోకూడదు, కొద్దిగా చప్పగా ఉండేవే తీసుకోవాలి. ఎండలో ఒక 1 వీక్ పెడితే మంచిగా ఎండిపోయినాయి, పలపల అంటున్నాయి కదా. ఇవి మనము వేడివేడి నూనెలో వేసుకొని వేయించుకుంటే అంతేనండి, మనకి ఉప్పు మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. సాంబార్, పప్పు, పెరగన్నంలోకి, పులిహోరలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడైతే ఉప్పు మిరపకాయలు రెడీ. నేను అన్నం వడియాలు పెట్టాను కదా, ఆ 2 చేసుకొని ఈరోజు ఎంజాయ్